కల్తీ మద్యంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాట్ కామెంట్ చేశారు. మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్టు కాబోతున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లి రాష్ట్ర ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామా ఆడుతున్నారని ఎంపీ కేశినేని చిన్ని మండిపడుతున్నారు. నకిలీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారుడైన జనార్దన్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో గంటల సేపు చర్చలు జరిపి సీసీ ఫుటేజ్ వీడియో అధికారులు త్వరలో బయట పెడతారని ఆయన అన్నారు. ఆల్రెడీ ఒక సిట్టు విచారణ జరుగుతుంది. దాంట్లో 3,700 కోట్లు బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయడానికి దగ్గరగా వచ్చింది. దీన్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు రకరకాల నాటకాలు నిన్నే చూసాం. లిక్కర్ వ్యాపారం వాళ్ళు చేస్తా ప్రభుత్వం చేస్తుంది అనే ఒక డ్రామా తెలియడానికి వీళ్ళంతా డ్రామాలు చేసే వ్యక్తులు మనం మొదటి నుంచి చూసాం. బాబాయిని చంపింది ఎవరు? డ్రామా ఎదుటోడి మీద దోశారు. గులకరాయి డ్రామా ఆడారు, ఎదుటోడి మీద దోశారు. కోడికత్తి డ్రామా ఆడారు, అది మా పార్టీ మీద దోశారు. అదేవిధంగా ఈ మధ్యంలో ఇవాళ బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ఈ డ్రామాలో ప్రభుత్వాన్ని ఇది చేద్దామనే ఉద్దేశంతో చేసిన ఈ డ్రామా ఆల్రెడీ ఎవరైతే A1 నిందితుడో అతను స్పష్టంగా క్లియర్గా ఎన్నింటి కాడి నుంచి ఎన్నింటి దాకా ఆ సాయంత్రం 8 కాడి నుంచి 9:30 దాకా 23వ తారీఖు జోగి రమేష్ ఇంట్లో గడిపాను అని క్లియర్గా చెప్తున్నాడు. నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదని, చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్టే కదా అని తెలిపారు. రెండు మూడు రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీస్ రిమైండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, అంటే ఒకటి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయనకు, చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. నువ్వు పూర్తిగా ఉంది. అది బెల్ట్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్నారు, బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయాయని, అంటే వాటిని ఉన్నాయని ఒప్పుకున్నారు. నేరుగా ఒకేసారి 60-70 వేల బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూములు. ఇంకా అది పెద్ద స్టడీ చేయాల్సింది, రీసెర్చ్ చేయాలి. అంటే ఏ రకంగా చేశాడంటే ఈతను రావడం వేసి ఎత్తి పడేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే కల్తీ లిక్కర్ కూడా కాదు, కల్తీ మద్యం. దాన్ని డోర్ డెలివరీ, బహుశా స్పిరిట్ సేల్స్ పెరిగింటాయేమో, మొత్తం ఏపీకి వస్తుంటుంది అనుకుంటా. అదేదో దీనికి తయారు చేయడానికి అవసరమైంది.